దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని మాటలను వినడానికి మనమందరము కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాము. దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పనిచేయ తగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినమున ఒక దేవుని సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ వారికి దేవుని వాక్యమును గూర్చి ప్రకటించడానికి, దేవునిని గూర్చి తెలియపరచడానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎలాంటి స్త్రీ అనంటే నడుము వంగిపోయి ఉన్నటువంటి స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుండి నడుము వంగిపోయింది అంటే 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉంది. ఈ నడుము వంగిపోవడం అనేది ఆమెకు వచ్చినటువంటి రోగము కాదు. నడుము వంగిపోవడం అనేది ఆమెకు వచ్చిన రోగము కాదు. ఆమె ఒక సాతాను శక్తి చేత, దయ్యపు శక్తి చేత పీడింపబడుతుంది. ఆ సాతాను ఆమెను బంధించి వేసింది. కాబట్టి ఆమె ఏమాత్రమును కూడా చక్కగా నిలవబడకుండా ఆమె వంగిపోయి నడుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి ఆ రీతిగా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సమాజ మందిరములోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు ఈ స్త్రీని చూచాడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరినీ చూచేటువంటి దేవుడు. ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క కనిదృష్టి ఉంది. ఆయన ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నారు, ఎవరు ఏ సమస్యలలో ఉన్నారు, ఎవరు ఎలాంటి రోగముల చేత బాధపడుతున్నారు, ఎవరు ఎలాంటి మానసికపరమైన ఒత్తిళ్ల చేత వారు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాలను దేవుడు చూడగలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేయుచున్నాడు అని దేవుని వాక్యము మాట్లాడుతుంది. మనమేమనుకుంటాము? దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నాకు స్వస్థత ఇవ్వడం లేదు, దేవుడు నన్ను అభివృద్ధి పరచడం లేదు,
దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అని చెప్పి మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇక్కడ 18 సంవత్సరాల నుండి ఆమె భయంకరమైనటువంటి సమస్యతో బాధపడుతుంది. ఆమె తన శరీరంలో పుట్టిన రోగమును బట్టి బాధపడలేదు, కానీ ఆమె దయ్యపు శక్తి చేత పీడింపబడుచు ఏ మాత్రమును కూడా ఆమె లేచి నిలవబడి లేక తిన్నగా మనలాగా నిలవబడలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నది. ఎందుకు ఆ విధంగా ఆమె ఉన్నది అంటే, ఆమె సాతాను చేత పీడింపబడుతూ ఆమె నడుము సాతాను చేత వంచబడిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి? మీరు బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి. ఆమె 18 సంవత్సరాల నుండి ఆ విధమైనటువంటి బాధతో ఆమె బాధపడుతుంది, పీడింపబడుతుంది. చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో మనం చూసినప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుండి దేవుని వాక్యం చెప్తుంది, ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆమె తన దగ్గర ఉన్నటువంటి ధనమంతటిని కూడా ఖర్చు పెట్టింది. ఆమె తన వ్యాధి చేత తిరగని చోటు లేదు. ఆమె ఎక్కడైనా స్వస్థత కలుగుద్దేమో, ఎక్కడైనా నాకున్నటువంటి వ్యాధి నయమవుతుందేమో, ఎక్కడ ఏ డాక్టర్ అయినా నాకు స్వస్థత కలిగిస్తాడేమో, సరైనటువంటి వైద్యం చేస్తాడేమో. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి తిరుగుతుంది. ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి, డబ్బు చేతి నిండా ఉంది కాబట్టి ఆమె ఏ డాక్టరు బాగు చేస్తాడు అని తెలిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ఫలానా గుడివాడలో ఇలాంటి రోగము బాగు చేయగలిగిన మంచి వైద్యుడున్నాడు అని చెప్తే అక్కడికి వెళ్తుంది. గుడివాడ కాదు, విజయవాడలో ఇంతకంటే మంచి డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళితే మీ వ్యాధి బాగుపడుద్ది అని చెప్తే అక్కడికి వెళుతుంది. అలాగే విజయవాడ కాదు, హైదరాబాదులో ఇంతకంటే మంచి డాక్టర్ ఉన్నాడు అని చెప్తే అక్కడికి వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారు అనంటే, మీ దగ్గర డబ్బు ఉన్నంత కాలం మీరు తిరగని స్థలం అనేది ఉండదు. చాలా చోట్లకి వెళతారు, చాలామంది వైద్యులను సంప్రదిస్తారు, చాలామంది వైద్యులతో వైద్యం చేయించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రుల యొక్క అనుభవం మీ ముందు మేము ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మా నాన్నగారికి గుండె నొప్పిలాగా వచ్చేదట. మా నాన్నగారు మా అమ్మగారు నాతో చెప్పారు. అయితే ఈ యొక్క గుండె నొప్పి వస్తుందని మొదట డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు వైద్యం చేశారు. వైద్యం చేసినప్పటికీ ఈ యొక్క గుండె నొప్పి తగ్గట్లేదు. ఏలూరు అంటే ఏలూరు వెళ్ళారు, కైకలూరు అంటే కైకలూరు వెళ్ళారు. మా నాన్నగారు కూడా డాక్టర్ గారు కాబట్టి ఆయనకి తెలిసిన గొప్ప డాక్టర్లతో ఆయన చూపించుకున్నాడు. కానీ ఏ డాక్టర్ కూడా ఆ యొక్క నొప్పి నుండి ఉపశమనం కలిగించలేదు, ఆయనకి స్వస్థత రాలేదు. చాలామంది వైద్యులను చూచాడు, చాలా చోట్ల వైద్యం చేయించుకున్నాడు, కానీ స్వస్థత అనేది రాలేదు. అయితే ఎవరో చెప్పారు, ఏ డాక్టర్ వల్ల కానిది పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వల్ల అవుతుంది. కాబట్టి మీరు ప్రార్థనలకు వెళితే దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు అని చెప్పినప్పుడు, ఇక్కడ తాడినాడ అనేటువంటి ఒక ప్రాంతం ఆకివీడు యువతల ఉంటుంది, ఉప్పుటేరు కాలువ తార్ రోడ్డు తాడినేడ, అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేది. వేల కొలది ప్రజలు అక్కడ స్వస్థత కొరకు వస్తూ ఉండేవారు. కాబట్టి అక్కడికి వెళితే నాకు బాగుపడుతుంది, నాకు స్వస్థత వస్తుంది, నేను విమోచింపబడతాను అని చెప్పి నాన్నగారు అమ్మగారు అక్కడికి వెళ్ళారు. నాన్నగారికి వచ్చినటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి అనేకమైన వారాలు తిరిగారు, అనేక సార్లు ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు, కానీ స్వస్థత రాలేదు. ఆయనకి ఏమాత్రం కూడా విడుదల రాలేదు. అయితే అక్కడ కాదు మరొక చోట అంటే అక్కడికి వెళ్ళారు.
అయితే నాన్నగారికి వచ్చినటువంటి బలహీనతను బట్టి ఆయన ఏమాత్రం మనశ్శాంతి లేనటువంటి వాడిగా డాక్టర్ల దగ్గరికి తిరిగాడు, పాస్టర్ల దగ్గరికి తిరిగాడు, ప్రార్థనలకు వెళ్ళాడు. అయితే మా అమ్మగారు చాలా అలసిపోతూ ఉండేదట. ఎందుకంటే మా అమ్మగారు కొంచెం ఒళ్ళేసుకుని ఉంటారు కాబట్టి ఆ లారీలు ఎక్కడం దిగడం, ఒకసారి లారీ మీద నుండి దిగలేక కింద పడిపోయింది మా అమ్మగారు. కింద పడిపోతే తల వెనక దెబ్బ తగిలింది, కొన్ని గంటలు కోమాలో ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండే. అయితే ఒక దినాన మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు అనున్నవాడు. మనము సేవ చేస్తూ ఉన్నాం, మనము కూడా దేవుని పనిలో ఉన్నాం, మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము నమ్ముతున్నాం, నమ్మి కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం అలా కాదు, మనము మన ఇంటిలో ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఏంటి అంటే మనము ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా మా అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకుంది. కొన్ని రోజులు, ఎన్ని రోజులైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతానో, ఎన్ని రోజులైతే ఈ ప్రార్థన ఎప్పటికైతే నీ రోగము బాగుపడుతుందో అప్పటి వరకు నేను విడువక నేను ప్రార్థన చేస్తాను. కనీసం నేను ఆహారము ముట్టుకోకుండా, అల్పాహారము కూడా తీసుకోనకుండా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని మా నాన్నగారితో చెప్పింది. చెప్పినప్పుడు నాన్నగారు అన్నాడు, నిజమే, మనం డాక్టర్లను సంప్రదించాం, పాస్టర్ల దగ్గరికి తిరిగాం, మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాం, మనం ఇంటిలో మనం ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నాం. నువ్వు అన్నది బాగుంది, కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు అని చెప్పి నాన్నగారు కూడా ఎంకరేజ్ చేశాడు. ఇంకా అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఉపవాసం గడిచింది, రెండవ రోజు ఉపవాసం గడిచింది. ఇలాగా 10 దినాలు ఉపవాస దినాలు గడిచాయి. దేవునితో పెనుగులాడుతుంది, ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి నీవు సమీపంగా ఉంటానని వాగ్దానం చేశావు. నేను ప్రార్థిస్తున్నాను, నా భర్త విషయంలో నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఆయనకు వచ్చిన బలహీనత నుండి విడిపించండి, ఆయనకు వచ్చిన వ్యాధి నుండి విడిపించండి, ఆయన రోగమును బాగు చేయండి, ఆయనకి స్వస్థతను కలిగించండి అని ప్రతిరోజు మానక ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మా ఇంటిలోనే ఒక గదిలో ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపన ధూపం వేస్తూ ఉండేది. పట్టు విడవకుండా, ఏ మాత్రం అలసిపోకుండా, ఏ మాత్రమును కూడా మరచిపోకుండా, ఏ మాత్రమును కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా ప్రతి దినం దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండేది. ఈ విధంగా 15 దినాలు గడిచాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినమున 15 దినములు గడిచిన పిదప ఒక దినమున దేవుని పరిశుద్ధాత్మ శక్తి అమ్మగారి మీదకి వచ్చి ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించినప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ, ఇదిగో నాన్నగారిని పేరు పెట్టి పిలిచి ఆయన చేసినటువంటి ప్రతి పాపమును గూర్చి మాట్లాడి, ఆయన అతిక్రమములను గూర్చి హెచ్చరించి, ఆయన చేసిన దోషములను గూర్చి ఆయనతో ఒప్పింపజేసి నాన్నగారు కుప్పగూలిపోయి కన్నీరు కార్చి అమ్మగారి దగ్గర ఏడుస్తూ, అయ్యా నాకొక్కడికే తెలుసు, ఈ విషయం ఎవరికి తెలియదు, ఇదిగో నా భార్యకు కూడా నేను చెప్పలేదు, ఇదిగో నా తోడబుట్టిన వారికి కూడా తెలియదు, కానీ ఇలాంటి నా రహస్య జీవితాన్నంతటిని కూడా నీవు చక్కగా విప్పి నా ముందు చెప్పావు. నిజంగా నీవు దేవుడవు, నేను పాపిని, నిజంగా నేను అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాను అని ఒప్పుకుని పాప క్షమాపణ పొంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపిన అమ్మగారి హస్తములో తన హస్తాన్ని ఉంచి నాన్నగారికి స్వస్థతను కలిగించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే స్వస్థత కలిగింది, వెంటనే ఆయన విడుదల పొందాడు, వెంటనే ఆ రోగము నుండి ఆయనకి ఎంతో ఉపశమనం కలిగింది. అప్పటి నుండి ఆరోగ్యముగా ఆయన తిరగడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, డాక్టర్లను సంప్రదించినా
ఆ వ్యాధి నుండి ఉపశమనం దొరకలేదు. పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా ఆ యొక్క వ్యాధి నుండి స్వస్థత పొందుకోలేదు. ఎప్పుడైతే ఇంటిలో ఉపవాసం ఉండి మోకరించి ప్రతిరోజు దేవునికి విజ్ఞాపన చేశారో, కన్నీరు కార్చారో, దేవుని అడిగారో, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత అమ్మగారిని అభిషేకించి అమ్మగారి ద్వారా దేవుడు నాన్నగారికి స్వస్థతను కలిగించాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో కూడా మీరు కూడా మీ ఇంటిలో ప్రార్థన చేయకుండా, మీరు కన్నీరు కార్చకుండా, మీరు మోకాళ్ళ అనుభవం లేకుండా, మీకు మారు మనసు అనుభవం లేకుండా, మీరు దేవునికి లోబడే అనుభవం లేకుండా, మీరు దేవుని సన్నిధిలో మీ ఇంటిలో ప్రార్థించేటప్పుడు హృదయములను కుమ్మరించకుండా, ఎన్నెన్ని స్థలాలు తిరిగినా, ఎంతమంది పాస్టర్లను ప్రార్థించమని మీరు ఆ రిక్వెస్టులు కోరినా, మీ యొక్క జీవితంలో సమస్యలు తీరనే తీరు. మీ యొక్క జీవితంలో మీ వ్యాధి నుండి మీరు ఉపశమనం పొందలేరు. మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీరు విడుదల పొందలేరు. మీ యొక్క జీవితంలో మీరు మీ యొక్క ఆ ఆలోచనలను నెరవేర్చుకోలేరు. ఎప్పుడైతే మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, పట్టు విడవక ఎప్పుడైతే అమ్మగారిలాగా ఉపవాసం ఉండి దేవునికి నీ హృదయమును కుమ్మరించి ప్రార్థన చేస్తారో, ఆకాశము నుండి ఆసీనుడైనటువంటి దేవుడు నీ మీదకి వస్తాడు, నీలోనికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలీల జీవితాలలో వారు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరు, వారు దేవునికి పెట్టినటువంటి మొర్ర చూడండి, దేవుడు విన్నాడు. వారు ఎంతకాలం ప్రార్థన చేశారు? 430 సంవత్సరాలు వారు ప్రార్థన చేశారు. 430 సంవత్సరాలు. ఎన్ని తరాలు గడిచిపోయాయి, ఎన్ని తరాలు అక్కడ ఐగుప్తు దేశములో వెళ్ళిపోయాయి. ఎన్ని తరాలు ప్రజలు ప్రార్థన చేశారు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశపు బానిసత్వపు బంధకాలలో బంధించబడిపోయి, ఆ ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నలిగిపోయి, వారు వేసారిపోయి, వారు విసిగిపోయి, అయ్యా మాకు ఇదిగో ఈ దేశము నుండి విడిపించవా, ఈ బానిసత్వ బంధకాల నుండి విడిపించవా, ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క ఇదిగో పాలేరు పని నుండి మమ్మల్ని విడిపించవా. వారు పని చేస్తారు కానీ కూలి వారికి ఉండదు. ఈ ఫరో దయతలచి కొంచెము ఆహారం పెడితే సరి, లేకపోతే వారికి ఆహారం అనేది ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దుర్భర పరిస్థితుల్లో వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు? మీరు ఎన్నిసార్లు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నారు? మీ జీవితాల్లో మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడడం, వేరే వాళ్ళకి ప్రార్థన రిక్వెస్ట్లు కోరడం, వేరే వాళ్ళ మీద మీరు మీ భారాన్ని మోపడం అనేది ఎప్పుడు జరుగుతుంది. కానీ ఎప్పుడైనా నీవు నీ దేవుని మందిరములో, ఎప్పుడైనా నీ ఇంటిలో ప్రార్థించేటప్పుడు నీవు దేవునికి నీ హృదయాన్ని కుమ్మరించావా? దేవునికి నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసావా? కన్నీటి ప్రార్థన ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేశావు? నువ్వు ప్రార్థన చేసావా? నీ హృదయాన్ని కుమ్మరించావా? 1 గంట ప్రార్థన చేస్తే నువ్వేమనుకుంటావని అంటే, అమ్మో నా ఎంత ప్రార్థనా పరుడు లేదు, నా ఎంత ప్రార్థనా పరురాలు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో నేను ఫలానా చోటకి వెళుతున్నాను, ఇదిగో ఫలానా వ్యక్తితో నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, ఇదిగో ఫలానా స్థలములో దేవుని సేవకుడు నా ప్రార్థన చేశా, లేకపోతే వారు ప్రార్థన చేశా. నాన్నగారు కూడా ఇలాగే అనుకునేవారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎవరికిని దూరముగా ఉండు దేవుడు కాదు. ఆయన ఎవరికిని దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన చెప్పలా, మీ సేవకుడే ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అని ఆయన చెప్పలా. ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మి, నీవు విశ్వాసం ఉంచి, నీవు దేవుని సన్నిధిలో నీవు హృదయాన్ని కుమ్మరించి, నీవు మోకరించి, నీవు ఉపవాసముతో దేవునికి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నేను నీ మొరను విన్నాను. హల్లెలూయా. ఎజికియాకి ఎందుకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది? దైవజనుడు ప్రవక్త అయిన యెషయా ప్రార్థన చేయడం బట్ట దైవజనుడు యెషయా ప్రార్థన చేశాడు, ఆయన కోసం ప్రార్థన చేయలే.
హెచ్చరించాడు, హెచ్చరించాడు, గద్దించాడు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు. అంతే. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు అనగానే ఆయనకి భయమైపోయింది. ఆయన హృదయంలో కంగారు పుట్టేసింది. ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తన ముఖమును తిప్పుకుని ఏం చేశాడు? కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ప్రభువా, యెహోవా, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకము చేసుకునమని కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్త హెచ్చరించాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీకు మరణమాసన్నమైంది, నీకు ఈ లోకములో ఆయుష్ తీరిపోయింది, ఇక నీ ఇల్లును చక్కబెట్టుకో అంటే నువ్వు సరి చేసుకోమని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, ఇదే మాట నీ సేవకుడు నీతో అంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? నువ్వు ఇక్కడ నిలబడతావా? అసలు నీవు దేవుని సన్నిధికి వస్తావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపపడడం మానేసి తిరుగుబాటు చేసే విధానం వస్తుంది. తిరుగుబాటు చాలా ప్రమాదకరమైనది. హిజ్కియా తిరుగుబాటు చేయలేదు. హిజ్కియా దేవుని సేవకుని ఏ మాత్రమును కూడా దుర్భాషలాడలేదు. చూడండి, అతను రాజు అయ్యుండి, అతను దేశాన్ని పరిపాలన చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి అయ్యుండి, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి హిజ్కియాను ఒక సాధారణమైనటువంటి సేవకుడు, ప్రవక్త, దైవజనుడు యెషయా అన్నాడు, నువ్వు చస్తావు అన్నాడు. అంతే. ఏం మాట్లాడలా, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ప్రభువా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీకు ఇలాంటి మనసుందా? దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం గద్దించినప్పుడు, దేవుని సేవకుడు నిన్ను ఏలెత్తి నీ వైపు చూపి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం పశ్చాత్తాపముతో నింపబడుతుందా? కన్నీరు నీ హృదయంలో నుండి కంటిలోనికి వస్తుందా? నీవు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నావా? తిరుగుబాటు నా గురించి ఎందుకు చెప్తున్నారు? సమరయ స్త్రీ ఏమందో తెలుసా? తన గ్రామంలోనికి వెళ్ళి ఏమందో తెలుసా? ఆ సమరయులతో ఏమందో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాన్ని. ఈ రోజున విశ్వాసులు, ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు, అంటే పేరు పెట్టబడి ఉన్నటువంటి వారు, మీరు దేవుని వాక్యము చేత హెచ్చరింపబడిన వారైతే ఎత్తుక్కుంటున్నారు. ఇంకెక్కడైనా ఉందా? ఆమె అలా అనలేదు. ఆమె ఏమందో తెలుసా? నేను చేసినవన్నీ, నేను చేసిన తప్పుడు పనులు, నేను చేసిన దొంగతనాలు, నేను చేసిన వ్యభిచారపు పనులు, నేను ఆడిన అబద్ధాలు, నేను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు నాతో చెప్పిన వాణ్ణి మీరు చూస్తానికి రండి అని యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి అందరినీ నడిపించుకొచ్చింది. హల్లెలూయా. ఏంటి తేడా? ఎలా అయిపోయారు? అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అంత్య దినాలలో అపాయకరమైన కాలం వస్తుంది. తిమోతి, నోట్ ఇట్. ఇది నువ్వు గమనించు. ఎలాంటి వారు అయిపోతారు ప్రజలు అంటే, పైకి భక్తి గలవారి వలె కనబడుచు భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయింపనటువంటి వారు పైకి ఎంతో భక్తిని కనపరుస్తూ ఉంటారు. పెదవులలో భక్తిని కనపరుస్తూ ఉంటారు, నడవడిలో భక్తిని కనపరుస్తూ ఉంటారు. పైకి మాత్రము ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా కనబడతారు, కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఆశ్రయించరు. మీకు భక్తిలో ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావక మీరేమనుకుంటున్నారనంటే వాళ్ళకి ఏదో నక్కతోక తొక్కారు, అందుకే బాగా ఉంది వాళ్ళ పరిస్థితి.
లేదు లేదు లేదు. భక్తిలో శక్తి ఉంది. భక్తిలో ఎలాంటి శక్తి ఉంది తెలుసా? భక్తిలో ఎలాంటి శక్తి ఉందో తెలుసా? అగ్ని నీకు ఏసీ రూముగా మారిపోద్ది అంతే. సింహాలు మీ ముందు నోరు మూసుకుంటాయి అంతే. ఇదిగో ఎర్ర సముద్రం మీ ముందు పాయలైపోద్ది అంతే. యొర్దాను నది ఏకరసిగా నిలిచిపోద్ది అంతే. చెరసాల బద్దలైపోద్ది అంతే. ఇదిగో ఏదైనా సరే ఏమైపోద్దో తెలుసా? అది మీ ముందు ఏమాత్రమును కూడా నిలవబడనే. భక్తిలో అంత శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కాస్తే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు దేవునికి మొరపెడితే భక్తిలో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. నువ్వెప్పుడైనా నీ భక్తిలో ఉన్న శక్తిని చూడాలని ఆశపడ్డావా? నేను భక్తి చేస్తున్నాను, నేను ప్రార్థనకి వస్తున్నాను, నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, నేను దేవునికి పాటలు పాడుతున్నాను, నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, నా భక్తిలో ఎంత శక్తి ఉంది నేను చూడాలి అనే ఆశ నీకుందా? అనే ఆశ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? వారు ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. వారు ఎలా ఉంటారో తెలుసా? వారు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యను నేను అవలీలగా అవతలకి దాటగలుగుతాను అని చెప్పి రూఢిగా నమ్మగలుగుతారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో గొప్ప శక్తి ఉందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నిక చేసుకుంది మనం శక్తివంతులంగా ఉండాలని. ఎరికో గోడలను కూల్చివేశారు వాళ్ళు. ఎరికో గోడలను వారు స్తుతించుట చేత కూల్చివేశారు. యెహోషాఫాతు యుద్ధమునికి వెళుతున్న సమయంలో దేవుని స్తుతించడానికి సిద్ధపడ్డాడు. శత్రువులు వారికి వారే కూలిపోయారు. అంతకుముందు ఆయన ఉపవాసమని ప్రార్థన చేశాడు. ప్రభువా నీవే మాకు దిక్కని దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సేవకులు చెప్పారు, వెళ్ళు, దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన తన అనుభవంలో ఉంచుకున్నాడు. స్తుతించి విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. భక్తిలో గొప్ప శక్తి ఉందమ్మా. మీరు దాన్ని అనుభవించలేకపోతున్నారు అంతే. ఏమంట, అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారు? పైకేమో భక్తి కలిగిన వారి వలె ఉంటారు, భక్తిలో ఉన్న శక్తిని వారు ఆశ్రయించు. ఎందుకంటే అంత్య దినాలలో మనుషులట దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ఎవరికంటే అమ్మ, మనం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, దానికి నువ్వు ప్రాధాన్యతనిస్తావు. కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించే మనసు కలిగి ఉండు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సుఖపడాలనుకుంటున్నావా? దేవుని నమ్ముకున్న తర్వాత అది కుదరదు. ఎప్పుడు సవాలు ఎదుర్కోవాలా, ఛాలెంజెస్ ఎదుర్కోవాలా, సమస్యల వెంబడి సమస్యలు దాటాలా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు ఇలా కూర్చో, నేనే అన్నీ చేస్తాను, నీకు అన్నం పెడతాను, నీకు నీళ్ళు ఇస్తాను, నీకు అన్ని పనులు చేసి పెడతాను అని అంటాడు అనుకున్నారా? కాదు. దేవుడు ఏమంటాడు అని అంటే, నువ్వు చేయి, నువ్వు పరిగెత్తు, నీ శక్తి వంచన లేకుండా చేయి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. లే, పరిగెత్తు, లే, పని చేయి అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుని శక్తిని పొందుకోవాలని మీరు అనుకుంటే మీరు దేవుని కొరకు పని చెయ్యాలి. ఎంత దౌర్భాగ్యం! ఆదివారం ప్రార్థన 8 గంటలకి జరుగుతుంది. దేవుని మందిరం ఎవరు తుడుస్తున్నారు? ఎవరు తడుగుడ్డ పెడుతున్నారు? భక్తి లేదు మీకు. భక్తి లేని మూర్ఖులు మీరు మీ యొక్క కుటుంబమును గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ దేవుని మందిరమును గూర్చి, దేవుని యొక్క పనులను గూర్చి, దేవుని మందిరం ఎలా జరుగుతుందనే విషయాలను గూర్చి ఏ మాత్రమును కూడా కొంచెమైనా కూడా ఆలోచన లేకుండా అంత సోమరిపోతుల వలె వచ్చామా, కూర్చున్నామా, దేవుని వాక్యం విన్నామా అని వెళ్ళిపోతున్నారు తప్ప మరలా మందిరం ఆదివారం వరకు ఏంటి పరిస్థితి అనే కనీస ఆలోచన ఒక్కరికి కూడా లేకుండా బతుకుతున్నారు అని అంటే విశ్వాసులా మీరు? నిజంగా ప్రార్థన పరులా మీరు? నిజంగా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? సిగ్గుపడండి.
ఇది అవమానమని భావించండి. ఇది ఎంత దేవునికి దూరమైపోతున్నామనే విషయాన్ని గమనించండి. అంటే దేవుని నమ్ముకున్నాం కాబట్టి, ఆదివారం ప్రార్థన పెడతారు కాబట్టి ప్రార్థనకి రావాలి అని వస్తున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు అనుకుంటున్నారు మేము కూడా భక్తి పరులమే. ఏది మీ జీవితాల్లో అగ్ని బలమును చల్లార్చిన అనుభవం ఏది? సింహాల నోళ్లను మోసిన అనుభవం ఏది? యొర్దాను నదిని పాయలు చేసిన అనుభవం ఏది? ఎరుకో గోడలను కూల్చిన అనుభవం ఏది? ఏది ఎక్కడుంది మీ జీవితాల్లో అనుభవం? లేదే. ఎవరి మీదనో ఆధారపడుతున్నారు, ఏదో చెయ్యాలని ఎవరినో అడుగుతూ ఉన్నారు. మీ జీవితాల్లో దేవుడు అంటున్నాడు నేనున్నాను అని అంటున్నాడు. కానీ మీ భక్తిని మీ విశ్వాసాన్ని మీరు ఉపయోగించడం లేదు. మీ విశ్వాసాన్ని మీరు ఉపయోగించడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపడవలసిన విషయములలో వారు అతిశయిస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు. సిగ్గుపడవలసిన విషయాలు, భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఆరాటపడిపోతూ ఉన్నాం, పోరాటాలు చేస్తూ ఉన్నాం, సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, వాటి కొరకే ప్రాకులాడుతూ ఉన్నాం. భూ సంబంధమైనటువంటి వాటి నిమిత్తమై పరుగులెడుతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద ఏ మాత్రమని కూడా ధ్యాస లేదు. ఆత్మ సంబంధమైన వాటిని వెదకాలనే కనీస ఇంగిత జ్ఞానము ఎప్పుడు కూడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచన తప్ప దేవుని కోసం ఏం చేస్తున్నాం, దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నాం, దేవుని కోసం ఎలా ఉంటున్నాం, దేవుని మందిరం ఏంటి అనే ఆలోచన లేనే లేదు. వారు సిగ్గుపడవలసిన విషయాలలో వారు ఏం చేస్తారట? అతిశయపడుతున్నారు. లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు? 430 సంవత్సరాలు వారు ప్రార్థన చేశారు. దేవుడు మోషేతో చెప్తాడు, నేను వారు కాచిన కన్నీటిని చూశాను, వారు పెట్టిన మొరను విన్నాను, ఆకాశము నుండి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. ఆకాశము నుండి నేను దిగి వచ్చాను, ఇదిగో వారి పక్షంగా నా దూతగా నిన్ను నేను పంపుతున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, వారికి విడుదల కలిగించు అని చెప్పి దేవుడు మోషేను పంపాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు? నీ అనుభవం, ప్రార్థన అనుభవం ఎంత? వాక్యం అనుభవం ఎంత? ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా చెప్పగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే చూడకుండా ఒక పాట అయినా పాడగలిగినటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావా? కనీసం గంటకి తగ్గకుండా ప్రార్థించగలిగినటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావా? వారమునకు కనీసం ఒక దినమైన ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయగలిగిన అనుభవం నీకు ఉన్నదా? ఏది కూడా లేదు. మీరు కూడా ఎవరు అంటే దేవుని బిడ్డలే. రోషం కలిగి మనం దేవుని కోసము జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడిందట? 12 సంవత్సరాల నుండి బాధపడింది. ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కూడా అయిపోయింది. నానా తిప్పలు పడింది అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక మంది వైద్యుల చేత ఏమైందంట? నానా తిప్పలు పడింది. ఎవరైనా వచ్చి, అమ్మా ఇదిగో పలానా చోట డాక్టర్, అమ్మా ఏం చెప్పుకోకుండా, అమ్మా నేను తిరగని హాస్పిటల్ లేదు, నేను వెళ్ళని డాక్టర్, మీకు దండం అమ్మా, నన్ను వదిలిపెట్టేయండి, నా దగ్గర డబ్బులు లేవు, చస్తే చస్తాను ఇలాగే, నన్ను వదిలిపెట్టండి, ఇంకా నా దగ్గరికి రాకండి, ఇంకా నాకు సలహాలు ఇవ్వకండి, నేను చచ్చిపోతాను అంతేక, నాకు వద్దు, నాకు డాక్టర్లు వద్దు, ఎవరు వద్దు, ఏమొద్దు. ఆమె అనుకుంది, ఇంకా నన్ను బాగు చేసేవారి లోకంలో ఎవరును, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, అంతలోనే యేసు స్వామి మా ఊరికొచ్చాడమ్మ, అంతలోనే యేసు స్వామి మా ఊరికొచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ. హల్లెలూయా.
అనుకుంది, ఆమె మనసులో అనుకుంది, ఇంక నా జీవితంలో స్వస్థత అనేది నేను చూడలేను. నేను నా డబ్బుని పాడు చేసుకున్నాను, నేను నా సమయాన్ని పాడు చేసుకున్నాను, నేను ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాను. ఇంకా నాకు నా బ్రతుకులో స్వస్థత లేదు అనుకుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రామానికి వచ్చాడన్న విషయం ఆమెకు తెలిసింది. యేసయ్య ఆ గ్రామానికి వచ్చాడన్న విషయం తెలిసినప్పుడు ఆమెకు లేని శక్తిని కూడగట్టుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అనుకుంది. ఆయన వెనుక వేల కొలది ప్రజలు ఉంటారు. ఆమె యొక్క విశ్వాసాన్ని మీరు చూసారా? ఆమె ఏమనుకుందో తెలుసా? యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకోవాలి. మనం ఏమనుకుంటామో తెలుసా? నువ్వేమంటావు తెలుసా? అయ్యా, యేసయ్య మన ఊరు వచ్చాడంట బాబు, బాబు కృష్ణపర్రు, ఆయన మా ఇంటికి రమ్మనయ్యా, నన్ను ఎత్తిపెట్టి చేయించమనయ్యా, నేను మంచం మీద నుంచి లేవలేకపోతున్నానయ్యా, 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధి నన్ను కొంగదీస్తుందయ్యా, నేను చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కదా, నీకు తెలుసు కదా బాబు, ఇప్పుడు లెగలేకపోతున్నానయ్యా, నడవలేకపోతున్నానయ్యా. కృష్ణపర్రు, కొంచెం యేసయ్యని మా ఇంటికి రమ్మనువా. మీరు అడుగుతారు అలా, ఆమె అలా అడగల. హల్లెలూయా. ఆమె అలా అనుకోలేదు. ఆమె ఏమనుకుందో తెలుసా? నేను లేచి, నేను నడిచి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఆమె బలహీనమడి? మనిషికి ప్రాణం రక్తమే. రక్తం లేదనుకోండి, ఎంత ఎత్తున్నా, ఎంత లావున్నా, రక్తం లేదనుకోండి, నీ వల్ల ఏమీ కాదు, ఏమీ కాదు నీ వల్ల. నువ్వు అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకోవాలి అనే విశ్వాసము ఆమెకు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసమే మనల్ని నడిపిస్తుందమ్మా. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నా విశ్వాసం నిన్ను నడిపించదు, నీ విశ్వాసము నన్ను నడిపించదు. ఎవరి విశ్వాసము వారినే స్వస్థపరుస్తుంది, ఎవరి విశ్వాసము వారినే ఆశీర్వదిస్తుంది, ఎవరి విశ్వాసము వారినే బలపరుస్తుంది. హల్లెలూయా. ఎవరి దేవునికి స్తోత్రం. ఎవరి విశ్వాసము వారిదే. అర్థమైందా? కాబట్టి ఓకే, దేవునికి స్తోత్రం. మీ విశ్వాసమే మిమ్ములని స్వస్థపరుస్తుంది. మీ విశ్వాసమే మిమ్ములను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఎస్, ఎవరి విశ్వాసం వారిని బలపరుస్తుంది. ఇక్కడ ఆమె విశ్వాసం ఎక్కడికి నడిపించింది? యేసయ్య దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. వేల కొలది ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళందరినీ పక్కకి నెట్టుకుంటూ వెళ్తుంది. వెళ్ళింది యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే స్వస్థ. ఎస్, హల్లెలూయా. అద్భుతం, 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 అద్భుతం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అయ్య బాబు, ఇంతమంది ఉంటారు అనుకోలేదండి, అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదండి. బాబోయ్, నేను ఇలాగైనా పోతాను తప్ప ఎంతమందిని దాటుకుని వెళ్ళలేను. ఇది విశ్వాసం అంటారా? ఇది విశ్వాసము కాదు. కొంతమంది యొక్క విశ్వాసం ఇలా ఉంటుంది. ఇంతమంది ఉంటారు అనుకుంటే అసలు వచ్చేదాన్ని కాదు. ఎలాగా? ఇప్పుడు యేసయ్యని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రపు చెంగును. ఆమెకు ఎటువంటి అనుమానాలు రాలేదు. ఎటువంటి అనుమానాలు? ఆమె ఒక గురి కలిగి ఉంది. హల్లెలూయా. ఆమె ఒక గురి కలిగి ఉంది. ఆ గురిని చేరుకోవడానికి ఆమె ప్రయాసపడుతుంది.
ఆమె బలహీనురాలే, ఆమె వ్యాధిగ్రస్తురాలే, ఆమె అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తే. ఆమె నీకులాగా నాకులాగా బలవంతురాలు కాదు. పరిగెత్తే శక్తి ఆమెలో లేదు. ఆమెలో ఏ మాత్రమును కూడా ఆరోగ్యం లేదు. బలహీనమైనటువంటి ఆమె ఏం చేసింది? విశ్వాసము చేత బలం తెచ్చుకుని ముందుకు సాగిపోతుంది. హల్లెలూయా. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండకూడదు. హల్లెలూయా. ఒక లక్ష్యం మనం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం వైపు మనం పరిగెత్తాలి. ఆ లక్ష్యం కొరకు నువ్వు పనిచేయాలి. ఈ లక్ష్యం కొరకు మనం, ఈ గురి వైపు మనం వెళ్తుంటే ఏం జరుగుద్దో తెలుసా? ఎడమ వైపు లాగే వాళ్ళు ఉంటారు. క్రిస్టఫర్ అనేవాళ్ళు, అయ్యగారు మీరు చూస్తూ ఉండండి, అనేక మంది మీ దగ్గరికి వస్తారు, ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. మనం నడుస్తుంటే ఒక చెయ్యి వెనక్కి ఒక చెయ్యి ఎదరికి వెళ్తుంది, అలాగే మీకు కూడా చెప్తూ ఉంటారు అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నిజంగానే చాలామందిని నేను అలాగా చూశాను, చాలామందిని అలాగా చూశాను. చూడండి, కానీ మన గురి మాత్రం మారకూడదు. హల్లెలూయా. ఎంతమందిని చూసినా, ఎంతమంది మనకు చెప్పినా, ఎన్ని సలహాలు ఇచ్చినా, నీ గురి ఏమిటో, నీ యొక్క గమ్యం ఏమిటో, నీకున్న ఆశయం ఏమిటో, దాని కొరకే నువ్వు పని చేయాలి తప్ప, దాని కొరకు నువ్వు పరిగెత్తాలి తప్ప, నీవు ఈ ఎవరో ఏదో చెప్పారని, యువతల వాళ్ళు ఏదో అన్నారని నీవు అటువైపు ఇటువైపు చంచలమైన మనస్సు కలిగి నీ గురిని నువ్వు పాడు చేసుకుంటే ఏమైపోతావు తెలుసా? చివరికి నీ గురి చేరుకోవు కానీ మధ్యలోనే సతికిలు పడతావు. ఆ గుడ్డోడిని అన్నారు, ఒరేయ్ నోరు మీరా అన్నారు, అరసకో అన్నారు. ఏది ఇది? ప్రకాశం జిల్లాలో అంటారు ఈ మాటని. నేను బైబిల్ కాలేజీలో విన్నాను. ఆడన్నాడు ఒకసారి, రామారావు అతని పేరు, అరసకో అన్నాడు అంతే. ఊరు ఈడంటే వెరైటీగా అన్నాడు అనుకో. నేను దేవునికి స్తోత్రం. మనం ఏమంటాం? అరోమాకు అంటాం. అంటే అరసకు అన్నాడు అంతే. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అతన్ని గద్దించిన, అతన్ని నోరు నొక్కాలని ప్రయత్నించిన, అతడు ఏం చేశాడు తెలుసా? మరి బిగ్గరగా. వాక్యంలో రాయబడి ఉంది ఆ మాట. దేవుని వాక్యం స్పష్టంగా ఈ మాటను అక్కడ చెప్తుంది. ఏమంటో తెలుసా? మరి బిగ్గరగా. హల్లెలూయా. అతడు ఏం చేశాడంట? మరి బిగ్గరగా కేకలు వేశాడంట. వేస్తే యేసయ్య విని ఆగిపోయాడు అంతే. ఏం కావాలి అన్నాడు. ప్రభువా, నాకు చూపు కావాలి, నేను గుడ్డివాణ్ణి, నాకు చూడటానికి దయచేయండి అన్నాడు, సహాయం చేయండి అన్నాడు. దేవుడు అతనికి చూపునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆటంకాలు వస్తాయి, అడ్డుబండలు వస్తాయి, నీకు అటువైపు ఇటువైపు లాగేసే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వెప్పుడైతే గురివైపు చూస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ తల్లి వెంటనే స్వస్థత పొందుకుంది. ఎప్పుడు? ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు. ఇంకొక ఆయన ఉన్నాడు 38 సంవత్సరాల నుండి అట. ఎన్ని సంవత్సరాలు? మనకు తలపోటు ఒక రోజు వస్తేనే తెల్లారికి, బాబోయ్ ఈ తలపోటు తట్టుకోలేకపోతున్నామండి, ఎక్కడన్నా మంచి డాక్టర్ గారు ఉన్నాడండి, ఏలూరులో ఉంటాడంటారా, కైకలూరులో ఉంటాడంటారా, లేకపోతే విజయవాడలో ఉంటారంటే ఎక్కడికి వెళ్ళాలంటారు? అమ్మా విజయవాడలోనే మంచి డాక్టర్ ఉన్నాడమ్మా, ఇలా చూతేసాలు తలపోటు దెబ్బ తగ్గిపోద్ది అంతే, ఒక్క బిళ్ళెత్తేసాలంటారు. పాప మీరు పనికి వెళ్ళి పొద్దున్నే
ఆ ఎండలో కష్టపడి ఇంటికి వచ్చింది, ఏమయ్యా